విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది మేడం. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే మాకేమైనా అవుతుందా, అయినప్పుడు చూద్దాంలే అంటారు. ఒకవేళ ఏం కాకుంటే ఆ అమౌంట్ వాళ్ళకే పోతుంది కదా అని ఒక అపోహ డౌట్ ఉంటుంది. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళకి ఏం కాలేదు, వాళ్ళు బాగున్నారు అండ్ నార్మల్ గా డెత్ అయిపోయారు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏమవుతుంది మేడం వాళ్ళు కట్టిన అమౌంట్? ఏమవ్వదు. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ లో అయితే అంటే మీరు పే చేయలేదు, మనం వాడుకోలేని నాళ్ళు మనకి నో క్లెయిమ్ బోనస్లు వస్తూ ఉంటాయండి. సర్టెన్ లెవెల్ దాకా మనకి నో క్లెయిమ్ బోనస్లు ఉంటాయి. ఓకే. అండ్ మనం తీసుకుంటే ఇండివిజువల్ ఒక్కళ్ళ కోసం అనేసి తీసుకుంటే ఓకే, వాళ్ళు తీసుకున్నారు వాడుకోలేదు వేస్ట్ అయిపోయింది మంచిది. కానీ చాలా మంది ఏం చేస్తారు, ఫ్యామిలీ కోసం కూడా తీసుకుంటారు కదా. ఒకసారి ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళకైనా అది యూజ్ అవుతుంది కదా. అంటే అమౌంట్ అయితే రీఫండ్ ఉండదు. అదే కొంతమందికి ఉంటుంది కదా, అది అందుకోసం అనేసి చాలా మంది చేయట్లేదండి. అదే అంటున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ అందుకే చేయట్లేదు. అవును, టర్మ్ ఇన్సూరెన్స్ అండి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వెళ్తే మాకేం కాకపోతే వేస్ట్ అయిపోతాయి కదా అంటారు. అయ్యో కాకపోతే కాదు, ఏదైనా అయిందంటే వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, అదే ఆలోచించట్లేదు. అంటే 70 years దాకా బతికే ఉన్నాను అనుకో, ఈ పే చేసిన మనీ అంతా కూడా పోతుందని చేస్తలేరు చాలా మంది. అది మనం చెప్పలేము కదా. ఏదైనా మనం ఒక మెడిసిన్ తీసుకున్నామంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. తినేవి ఏవైనా మనం కొనుక్కున్నామంటే అందులోని మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, బెస్ట్ బిఫోర్ ఇంత అనేసి రాస్తారు. బట్ మనుషులకి ఉన్నదా? డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం రాస్తాం, కానీ ఆ డేట్ అన్నది బ్లాంక్ ఉంటుంది, ఎవరికి కూడా తెలియదు ఎప్పుడు వస్తుందో అని. కానీ జస్ట్ బికాస్ మాకు ఏమీ రిటర్న్స్ రావు, పర్సనల్ యాక్సిడెంట్ కోసం అనేసి. పర్సనల్ యాక్సిడెంట్ అన్నది అంటే యాక్సిడెంట్ అన్నది మనం బయటికి వెళ్తుంటే ఏదో ఒక వెహికల్ వచ్చి గుద్దేస్తుంది అప్పుడే యాక్సిడెంట్ అన్నది కాదండి. వేరే వేరే సింపుల్. మొన్న మా క్లయింట్ వాష్రూమ్ లోని స్నానం చేస్తున్నారు. స్టూల్స్ ఉంటాయి కదా, స్టూల్ మీద కూర్చొని స్నానం చేస్తున్నారు. ఆ స్టూల్స్ ఇవాళ ఇదైపోయి బెండ్ అయిపోయి ఆయన పడిపోవడంతోనే ఇక్కడ ఆయనది బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంది కదా, అది అక్కడ ఫ్రాక్చర్ అయింది. ఆల్మోస్ట్ 3-3.5 లక్షలు ఎంతో హాస్పిటల్ బిల్ అయ్యింది. ఓకే, దెన్ ఆయనకి ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళట్లేదు, నో ఇన్కమ్ సోర్స్ లేదు. సో ఆ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ తీసుకోవడం వల్ల ఆయనకి ఏంటంటే వీక్లీ కంపన్సేషన్ వచ్చేది. ఓకే, 5,000 రూపీస్ పర్ వీక్ అంటే 20,000 రూపీస్ ఆయనకి మంత్లీ వస్తుంది. వితౌట్ డూయింగ్ ఎనీ వర్క్. వాళ్ళ పాపకి స్కూల్ ఫీ కూడా పే చేశారు. ఇది అయిపోయాక నెక్స్ట్ ఆయన రికవర్ అయ్యాక లైఫ్ స్టైల్ ఇవి కూడా ఉంటాయి అందులోని యాడ్ ఆన్స్. ఆయన ఇప్పుడు ఈ కాలంతో కిక్ స్టార్ట్ చేయలేదు కదా, సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ కావాలా, కొనాలి. సో చాలా అందులోని మంచి మంచి రైడర్స్ కూడా యాడ్ చేశారు అనమాట. ఒకవేళ ఒక పర్సన్ ఒక 1 year పాటు కనిపించలేదు, సో దే విల్ కన్సిడర్, కంపెనీ విల్ కన్సిడర్ హిమ్ యాజ్ అ డెడ్ పర్సన్. అండ్ ఏదైతే 50 lakhs 1 crore పాలసీ ఉంది కదా, అది ఇస్తారు, ఫ్యామిలీకి వస్తుంది. విజయవాడలోని మా అపార్ట్మెంట్ లోని, మా కజిన్ వాళ్ళ అపార్ట్మెంట్ లోని మంచిగా ఉండేవారు. ఆ పర్సన్ వాచ్మెన్ గా అక్కడ వర్క్ చేసేవారు. సడన్ గా ఎక్కడ గాయమైపోయారు. ఫ్యామిలీలో ఎక్కడ దెబ్బలాట్లు లేవు, ఎటువంటి అలవాట్లు లేవు, పోనీ ఎక్స్ట్రా ఏవైనా అఫేర్లు ఉన్నాయా, ఎవరితోనైనా వెళ్ళిపోయాడంటే కాదు, పెద్ద పెద్ద పిల్లలు, వైఫ్ మాయమైపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియదు, ఏమైందో కూడా తెలియదు. 2 సంవత్సరాలు అవుతుంది. సో అలాంటి కేసు ఏదైనా అయ్యింది అంటే క్లెయిమ్ వస్తుంది. అండ్ దాని ప్రీమియం ఎంత అవుతుంది? 10,000 to 15,000 అనుకోండి ఇయర్లీ. అది ఎంత ఫైనాన్షియల్ లాస్ నుంచి ఆపుతుంది. ఇవాళ మనం లీవ్ పెట్టాలి, ఒంట్లో బాగాలేదు లీవ్ పెట్టాలి అంటే అది లాస్ ఆఫ్ పే అయిపోతుంది, లీవ్లు పోతాయి అనేసి మనం ఒంట్లో బాగాలేకపోయినా కూడా వెళ్ళి వర్క్ చేస్తాం. కానీ అలాంటప్పుడు ఈ ఫ్యామిలీకి ఎంత స్ట్రెస్. ఒకటి యాక్సిడెంట్ అయిపోయి మనిషి బెడ్ మీద ఉంటారు, ఇన్కమ్ ఉండదు. సో ఎనీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అది ఇబ్బంది కదా. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్, ఈ 3 ఉన్నాయి అంటే బ్లైండ్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకొని మిగతా ఏవైతే గోల్స్ ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇట్ ఇస్ మెయిన్ కదా. ఎస్.